రండమ్మా రండి. కూర్చోండి. తప్పండి 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 తప్పండి. దగ్గరుండి స్పెషల్ గా చేయించా అదిరింది టీ. తాగండి మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా. ఇతని పేరు పులిగోపాల్ మేడం. సినిమాలో చిన్న చితక రౌడీ వేషాలు వేస్తుంటాడు, కానీ మనసు మాత్రం వెన్న. నమస్తే. ఈయన మా శంకరం బాబాయ్. నమస్తే. ఆటో నడుపుతూ ఈ కాలనీకి కొండంత అండగా ఉంటాడు. మేమంటే ప్రాణం. ఈవిడైన చిన్నెల్లా. అయ్యో అరే మెల్లోడా, ఇప్పుడు చిన్నిల్లు గురించి చెప్పాలన్నారు నీ పెద్దల గురించి చెప్పలేదు కదా. ఇతను మల్లేష్ మేడం. నమస్తే మేడం. ఇతను బెల్ట్ బాబ్జీ. నమస్తే. ఏం చేస్తుంటారు? ఏం చేయరమ్మా, ఏ కారుగా లెక్క ఊర్ల మీద వడుడు తినుడు తిరుగుడు. జోకా కాదురా సీరియస్. అందరి గురించి చెప్పారు గాని ఈ అల్లరి పిల్ల గురించి చెప్పలేదే. అబ్బో దాని గురించి చెప్పాలంటే పెద్ద రామాయణమే ఉన్నది. దీని ఇస్త్రీ పెట్టేదాలు కంటే ఖాళీలో ఎవరు బట్టలే వేసుకోరు. అన్నా అంటే ఈ ఇస్త్రీ లేని బట్టలు వేసుకో. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకే అసూయగా ఉంది. అయిన వాళ్ళెవరూ అందించలేనంత ఆత్మీయత మీ గుండెల్లో ఉంది. ఇంతమంది ప్రేమాభిమానాల మధ్య బ్రతికే మీరు అనాథలెలా అవుతారయ్యా? నా దృష్టిలో మీరెంతో అదృష్టవంతులు. మేడం అవును శివ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ అల్లరి చేయాలి. చక్కగా చదువుకుని ప్రయోజకులై మీ చుట్టూన్న వాళ్ళందరూ గర్వపడేలా ఎదగాలి. అది చూసి మిమ్మల్ని హేళన చేసిన నోళ్లు మూతపడాలి. అదే శివ, అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమ్. రే సత్యమూర్తి మాస్టర్ గారా? అవునరా. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. ఇప్పుడేనా రావటం? అవును, ఆ కారులో వెళ్ళిన ఆవిడ మా ప్రిన్సిపల్. పేరు స్నేహలత. అవును మాస్టర్. ఆవిడ మీకు తెలుసా? యూనివర్సిటీకి ఎప్పుడో పని మీద వెళ్ళినప్పుడు ఆవిడ గురించి విన్నాను. మరి నేను వెళ్ళొస్తాను. అదేంటి మాస్టర్, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తానంటారేంటి? నేను ఒక పని మీద వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇంకో పని గుర్తొచ్చింది. నేను త్వరగా వెళ్ళాలి. వస్తాను. ఇదేంట్రా, ఎప్పుడు లేని మాస్టర్ ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఒరే ఆగ్రా. సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రేయ్ క్లాస్ రూమ్ కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది. గుర్తు లేదు, ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉన్నది, ఫోన్ వచ్చింది. ఇలా రేయ్ ఆగా ఏంటి ఆ ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే? ఉంది. హలో షకలక బేబీ. చక్కలంగా బేబీయా? అరే ఎవరో అమ్మాయి రా. హలో, అవరి బేబీ. అరగంట ముందుంటా ముద్దా. అడ్డమైన పక్కన్నారు. ఇప్పుడు కుదరట్లే, డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకురా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను రా. అమ్మాయి ఎవర్రా? శకలక బేబీ అని సూపర్ ఫిగర్ ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు. వాడు బిల్లు అవుద్ది. అరే పిల్ల నచ్చితే బిల్ దే ఉందిరా. వెళ్ళాయి. సరే నీ ఇష్టం మరి అయితే. సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు. రే ఏమో అనుకున్నాను. నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం. ఇంకా బొంగేం కాదు. బేబీ ఎక్కడుందో చూపించా. మరి అది కక్కుతు పనికిరాదు. లోపల ఉంటుంది పద. పదా అదిగో బేబీ. రే పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు రేట్ ఎంత చెప్పమంట? అంతేనా? నేను సెట్ చేస్తాను. ఎంత కావాలందిరా? 5,000 5,000? 5 రూపాయలు మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళొచ్చు? నచ్చమానేసి 5,000 కదరా, ఒప్పేసుకో. నోరు మీరా. 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా. వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం. నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అనో బాగుంది. ఏరా ఏమైనా తగ్గించిందా? ఆఖరి మాట 4,000 అంటరా. 4,000 ఎంతవా?
నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను చూడు. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. హ్మ్. ఏంటి 5,000 4,000 అడుగుతున్నా ఉంటా? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టబెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి 500 రూపాయలు ఇస్తా. 500? యా, నెట్ క్యాష్. కరీం బాషా, వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేయించుకొని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటావునా? అందరు తెలియదు సాబ్. వెళ్దాం పదరా. చూడు, నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు, బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళ. అలాగే రారా. వెళ్ళిగా. రేయ్, నీకు విషయం తెలుసా? ప్రిన్సిపల్ మేఘమాల కలిసి స్లమ్ ఏరియాకి వెళ్ళారంట. తెలుసు. ఆ శివశ్యామ్ గాలకి మేఘమాల సారీ చెప్పిందట. తెలుసు. ఏంటి గుర్రు ప్రతిదీ తెలుసు తెలుసు అంటావు? ఆ మేఘమాల శ్యామ్ క్లోజ్ అయిపోతే ఇంపాసిబుల్. వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి నేను ఆల్రెడీ ఓ మాస్టర్ ప్లాన్ వేసాను. అటు చూడండి. వావ్, కొత్త కారు సూపర్ గా ఉంది గురు. నేను ఇప్పుడు ఇవ్వబోయే జర్క్ ఇంకా సూపర్ గా ఉంటుంది. కమాన్. మనకి కాలేజ్ హాస్టల్ అలాగే కుదరదు. ఇంకోండి. హాయ్ సోనీ, సత్య, గీత. కమ్మియర్ కమ్మియర్ కమ్మియర్. మేఘా నువ్వు కూడా. బైది బై, నేను ఈరోజు కొత్త కారు కొన్నాను. నేను కొన్న దేన్నైనా నా ఫ్రెండ్స్ చేత ఓపెన్ చేసిన నా హాబీ. కానీ ఈసారి వెరైటీగా నా క్లాస్మేట్స్ అయినా నీ చేత ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే రిబ్బన్ కటింగ్ నేను చేయను. నో 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 నో. నువ్వు చేస్తే గీత ఫీల్ అవుతుంది, గీత చేస్తే సోనీ ఫీల్ అవుతుంది. అందుకే ఎవ్వరూ ఫీల్ అవ్వకుండా ఈ విక్కీ లక్కీ డిప్ ఏర్పాటు చేశాడు. దీంట్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. ముందుగా ఎవరి పేరు వస్తే వాళ్ళే ఈ కార్ని ఫాస్ట్ డ్రైవ్ చేయాలి. దెన్ ఐ విల్ బి హ్యాపీ. సోనీ ప్లీజ్. మేఘమాల. మేఘమాల. వావ్, విక్కీ ఇస్ ఆల్వేస్ లక్కీ. మేఘా ప్లీజ్. నేనా? యా, నువ్వే నా కార్ ఫస్ట్ డ్రైవ్ చేయాలని ఆ దేవుడే నిర్ణయించాడు. ప్లీజ్ కాదనకు. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో ఎందుకు, ఈ క్యాంపస్ లోనే 2 రౌండ్స్ వేస్తే చాలు. సరే. ఏంటి శ్యామ్ ఇది? ఒక్క క్షణం ఆలస్యం అయితే ఏమై ఉండేది? నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం అల్లరి కాకూడదు. వాట్? నేను ఎలా రావడం ఏంటి? ఏంటా? చూడు, బాగా చూడు. హే, వాట్ ఇస్ దిస్? హౌ డేర్ యు నా కారు మీద లాంటి పిచ్చికి తొలగిస్తావా? విక్కీ, మాటలు మర్యాదగా రాని. నేను రాయడం ఏంటి? ఈ ఎన్ఆర్ఐ బతుకులు బయట పెట్టావని చెప్పి మేఘమాలను అల్లరి చేయడానికి నువ్వే రాసుంటావు. విక్కీ, రే, నీ బతుకులు పట్టబయలు చేసింది నేను రా, మేఘమాల కాదు. మీకు దమ్ముంటే నాతో పెట్టుకోండి, అంతేగాని మేఘమాల జోలికి వెళ్ళారు మక్కెలు ఇరిగిపోతాయి. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వేం వరి కాకు మేఘ, వీడి సంగతి నేను చూసుకుంటాను. విక్కీ, ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గిస్తావా? మేఘ, షట్ అప్. ఇలా ఎవరు రాశారో నాకు తెలుసు. ఎవరు మేఘ? ఈ స్లిప్స్ అన్నిట్లో మేఘమాల అని పేరు ఎవడు రాశాడో వాడే. లుక్, నా పేరు శ్యామ్ పేరుతో కాక మరొకరితో ముడిపెట్టి రాసుంటే రాసిన వాడిని చెప్పు తీసుకొని కొట్టేదాన్ని. ఎందుకు వదిలేశానో తెలుసా? ఇలా రాయటం తప్పైనా రాసింది కరెక్ట్ కనుక. ఎస్, మేఘా లవ్స్ శ్యామ్. నేను శ్యామ్ ని ప్రేమిస్తున్నాను. మేఘ, ఎస్, ఐ లవ్ యూ శ్యామ్.
మధుబాల మనసంత నువ్వని తెలిసాక మై మరపు ప్రేమగా మారాక అల్లరి చాలే అల్లుకుపోవే మేఘమాల మళ్ళీ మళ్ళీ ముద్ది పండి మాఘమాసమే చూడండి ఏమిటి ఎడగోల హే తుళ్ళి తుళ్ళి కవ్విస్తుంది తీపి హాయి కమ్మిస్తుంది ఎందుకే మధుబాల అణువణువు నిరీక్షణలో తొలి వలపే తప్పించింది ప్రణయమని పరీక్షలలో తన గెలుపే లిఖించింది ఏకాంత సెవ్వల్లో ఏకాంత అందాలు నాకుంటే ఊహల్లో ఎల్లురా శిల్పాలు నా తోడే నువ్వుంటే అందిస్తా స్వర్గాలు పూనేసం విన్నావా విన్నపాలు ఇది నిజం మనం చెరి సగం సుఖం చిరునవ్వుల అల్లికలో మళ్ళీ మళ్ళీ ముద్ది పండి మాఘమాసమే చూడండి ఏమిటి ఎడగోల హే తుళ్ళి తుళ్ళి కవ్విస్తుంది తీపి హాయి కమ్మిస్తుంది ఎందుకే మధుబాల హే 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 వలపులలో వసంతాలే అరవిరిసి వరించాయి తలపులలో తమాషాలే పెదవులపై ఫలించాయి ఆనందం హద్దులు దాటి ఆకాశం అందింది నా ప్రాణం నువ్వంటూ ఈ ప్రాయం కోరింది ఉల్లాసం ఉయ్యాలు గిసల్లపం చేసింది నా శ్వాస నిరాగం పల్లికింది మన ప్రేమే జయం ఇక స్వయం వరం పద పరిణయ పల్లకిలో మళ్ళీ మళ్ళీ ముద్ది పండి మాఘమాసమే చూడండి ఏమిటి ఎడగోల తుళ్ళి తుళ్ళి కవ్విస్తుంది తీపి హాయి కమ్మిస్తుంది ఎందుకే మధుబాల మనసంత